ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడదాం. ఎంత వస్తుందమ్మా శాలరీ? ₹1,00,000 వస్తుందండి. ₹1,00,000. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు అసలు ఏమీ రాదు సార్. ఏమీ రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు సార్. సరే అమ్మా, నీ ఇష్టం. దీనికి ప్రార్థన చేయమంటే చేయలేను నేను, సారీ. గుర్తుందా? లాటరీ టికెట్లు కొని బైబిల్లో పెట్టి ప్రార్థన చేయండి. సారీ, ఐ కాంట్. క్షమించండి, దీనికి నేను ప్రార్థన చేయలేను అని చెప్పాను. She said, if I pay 50,000, then I'm going to get 1 lakh change salary. మరి ఒక 50,000 నేను ఇచ్చానంటే ₹1,00,000 పైగా జీతం వస్తుందండి అన్నారు. But somehow she got convinced by the devil and she paid 50,000. అయితే సాతాను చేత ఒప్పింపబడి 50,000 ఏదో రీతిగా ఇచ్చేసింది. It has been a long period of time. No job, money gone, no call from company. ఇప్పుడు ఇచ్చి చాలా కాలం అయిపోయింది, ఇంకా ఉద్యోగం రాలేదు, వాళ్ళ నుంచి ఫోన్ లేదు, ఏమీ ముందుకు వెళ్ళట్లేదు. Money is not coming. ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు. Neither is a job coming. ఉద్యోగం కూడా రావట్లేదు. That is how shortcut will be. మరి మనం తీసుకునే అడ్డుగోడలు అలా నడిపిస్తూ ఉంటాయి. Why? Because she doesn't want to start off with the 10,000. ఎందుకంటే 10,000 జీతంతో ఆరంభించిన ఆమెకి ఇష్టం లేదు. 10,000 జీతంతో ప్రారంభించబోతే మ్యాటర్ ఎక్కడి నుండి వస్తుంది? విషయం ఎక్కడి నుండి వస్తుంది? కోడింగ్లో సి కూడా తెలీదు. The point I'm trying to make you understand is, if you do not have the real growth, నిజమైన ఎదుగుదల మనకి లేదనుకోండి, that means if you do not have the real time experience, దానికి అర్థం ఏంటంటే నిజమైన అనుభవం మనకి లేదు అని అర్థం. then God cannot bless you with big things. అప్పుడు దేవుడు గొప్ప విషయాలతో మనం దీవించలే.